నమస్తే అందరికీ. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి 26 థింగ్స్ దట్ ఐ లెర్న్డ్ అవుట్ ఆఫ్ మై 26 ఇయర్స్ ఆఫ్ లైఫ్. సో ముందు రాసుకొని పెట్టుకున్నా. యాక్చువల్లీ నేను లిస్టే రాసినాం మనం. ChatGPT నుంచి రాలేదు రోజు, అంతా నేను కూర్చొని రాసిన. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి పేరెంట్స్ ఫస్ట్. చాలా ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు అర్థమైంది వాట్ ఎవర్ దే సే అదంతా కరెక్ట్ అయి ఉంటుంది. మేబీ కొన్ని టైమ్స్లల్లో నేను కూడా కాంట్రడిక్ట్ చేస్తాను మా పేరెంట్స్ని కూడా. మేబీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్, మన బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ కాబట్టి అట్లా కావచ్చు. కాకపోతే మనకి బ్యాక్గ్రౌండ్ రావడానికి కూడా వాళ్ళే రీజన్, నేను అది తప్పనట్లేను. కాకపోతే పేరెంట్స్ ఐడియాలజీ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ టైంలో మొబైల్స్ లేవు, ఈ టైంలో డిజిటల్ కాంటెంట్ నుంచి మనం మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. వాళ్ళకి ఇంకా అది ఐడియా లేదు. సో ఎన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నా పేరెంట్స్ని ఫస్ట్లో పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. పేరెంట్స్, ఫ్యామిలీ ఫస్ట్ బేసిక్లీ. సో నెక్స్ట్ వచ్చేసి మనీ మేకింగ్ ఈజ్ అల్టిమేట్ గోల్ అనమాట. దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. లెట్సే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఏమున్నా, మీకు డబ్బులు ఉన్నాయి అనుకోండి, మీరు కంఫర్టబుల్గా డీల్ చేయొచ్చు. ఒక గుడిసెలో ఉండేవాడికి, ఒక పెద్ద బంగ్లాలో ఉండేవాడికి ఫరక్ అదే. అర్థమవుతుంది అనుకుంటా. సో మనీ మేకింగ్ అనేది పక్కా గోల్ నెంబర్ 1. ఇఫ్ యూఆర్ అ మ్యాన్, ఇఫ్ యు ఆర్ అబౌట్ 25, పక్కా మనీ మేకింగ్ ఈజ్ యువర్ ఫస్ట్ చాయిస్. ఇట్ షుడ్ బి 25 అని కాదు, అరౌండ్ నువ్వు కాలేజ్ దాటినావంటే దెన్ ఫస్ట్ థింగ్ ఇదే ఉండాలి. నన్ను అడిగితే ఏది ఫ్రీగా చేయాల్సిన అవసరం లేదు. అవతల వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకపోతే పట్టించుకోకండి. థర్డ్ వచ్చేసి ఫిజికల్లీ మెంటల్లీ ఫిట్ ఉండాలి మనం. ఎందుకంటే ఏ సిచ్యువేషన్ అన్న హ్యాండిల్ చేయడానికి ఒకవేళ ఫిట్ ఉన్నారు అనుకోండి, ఏంటంటే మీరు ఫిజికల్గా అండ్ మెంటల్గా చాలా ఫిట్ ఉంటారు. లెట్స్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది సడన్గా, దాన్ని డీల్ చేయాలనంటే ఫిట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల నువ్వు ఎక్కువ థింగ్స్ని ఎదుర్కోగలుగుతావు. ఎవరైతే జిమ్కి వెళ్తారో, ఎవరైతే ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో వాళ్ళు దీనికి రిలేట్ అవుతారు ఆబ్వియస్లీ. అండ్ ఫోర్త్ వచ్చేసి ఒకవేళ మీరు ముందు నుంచి డైట్ చేయకపోయినా, వన్స్ యూ స్టార్ట్ అని ఫస్ట్ థింగ్ మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది ఒక గుడ్ డయట్ మీద. ఎందుకంటే మనం ఎంత హెల్తీగా ఉంటామో, మన బ్రెయిన్ ఎంత మంచిగా పనిచేస్తుంది, మన హెల్త్ ఎంత మంచిగా ఉంటుందో, మనం అన్ని డేస్ హెల్తీగా వర్క్ చేసుకోగలుగుతాం. లెట్స్ ఎర్న్ చేయాలంటే కూడా నువ్వు ఉండాలి కదా ఫస్ట్ థింగ్. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. ఫిఫ్త్ వచ్చేసి మన గోల్స్కి ఎవరైతే సపోర్ట్ చేయరో అలాంటి సర్కిల్లో, అలాంటి ఫ్రెండ్స్తోనే ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళని కుదిరినంత దూరం పెట్టండి. ఎంత తొందరగా పెడతారో అంత హ్యాపీగా ఉంటారు మీరు. ట్రస్ట్ మీ ఆన్ దిస్. నేను అట్లనే చేసిన, నేను చాలా హ్యాపీగా ఉన్నా. నాకు ఎలాంటి టైం వేస్ట్ ముచ్చట్లు వద్దు అని అనుకుంటా. అండ్ నేను అలాంటి వాళ్ళతో తిరిగాను. అండ్ గెస్ వాట్, వాళ్ళతో తిరిగాము కాబట్టి మనం వాళ్ళ లెవెల్కి దిగి ఆలోచించాల్సిన అవసరం లేదు. వీ కెన్ అసెంట్. 6 వచ్చేసి ఎప్పటికీ మన గురించి మనం నెగిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకోవద్దు. అంటారు కదా మేనిఫెస్టేషన్ అది ఇది అని చెప్పేసి అంటారు, అఫర్మేషన్స్ అంటారు. నేను అవన్నీ బాగా నమ్ముతా. సెల్ఫ్ టాక్ ఎప్పుడు నెగిటివ్ చేసుకోవద్దు. నువ్వు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తావో అంత పాజిటివ్ థింగ్స్ జరుగుతాయని నేనైతే చాలా నమ్ముతా. సో యా. 7th వచ్చేసి ఎవరిని చేజ్ చేయొద్దు. లెట్స్ సే మీరు మెన్ అయినా, మీరు విమెన్ అయినా, ఎలాంటి పర్సన్ని చేజ్ చేయకండి. ఒకవేళ వాళ్ళు ఉండాలి అని రాసి పెట్టుంటే వాళ్ళు ఉంటారు, ఒకవేళ ఉండొద్దు అని రాసి పెట్టుంటే వాళ్ళు ఉండరు. కాబట్టి ఎవరిని చేజ్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. గ్రో అవుతూ వెళ్ళండి. నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు పోతారు. 8th వచ్చేసి నిద్ర పోకపోయినా ఏం కాదు, కాకపోతే బిల్డ్ యువర్ లైఫ్. ఏంది ఇట్లా కాంట్రడిక్ట్గా చెప్తున్నాను అనుకోకండి. కంఫర్ట్ జోన్ గురించి బేసిక్లీ ఇదంతా. మీరు ఎంత కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారో అంత గ్రో అవుతారు. కాబట్టి కుదిరినంత వరకు మీ స్లీప్ కానీ ఏదైనా సాక్రిఫైస్ చేయాలి మన గ్రోత్ కోసం అని అంటే నేనైతే పక్క సాక్రిఫైస్ చేస్తా, ఎన్ని డేస్ అయినా చేస్తాను. ఇంకోటి వచ్చేసి మనకు తెలుసు చాలామంది జాబ్కి వెళ్ళి రాగానే నేను అట్లా అయిపోయినాను, ఇట్లా అయిపోయినా, నా లైఫ్ అంతా అయిపోతుంది అని అంటూ ఉంటారు. ఒకవేళ అలాంటి ఫటిక్ మీకు రావద్దు అని అంటే వర్క్ ఆన్ యువర్ క్రియేటివ్ సైడ్ యాజ్ వెల్. దాన్ని ఒక ప్యాషన్ లాగా బిల్డ్ చేసుకోండి. దాని నుంచి ఎర్న్ చేస్తురా లేదా అనే సెకండరీ. అది చేస్తున్నాం కాబట్టి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అది చేస్తున్నారు కాబట్టి హ్యాపీనెస్ ఉంటుంది. అలా ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు నాకు కాంటెంట్ క్రియేషన్ ఇష్టం, నాకు వీడియో ఎడిటింగ్ ఇష్టం. సో దిస్ ఈజ్ మై క్రియేటివ్ సైడ్. కాబట్టి డూ సంథింగ్ లైక్ దాట్. 10th వన్ వచ్చేసి హ్యావ్ హాబీస్. ఎందుకంటే మీరు యాక్టివ్ ఉండడానికి అది చాలా హెల్ప్ చేస్తుంది. ఒక హాబీ ఉంది అని అంటే మీరు ఒక డే మొత్తంలో ఏం చేయాలో తెలియనప్పుడు ఇన్స్టా స్క్రోల్, యూట్యూబ్ చూడడం కాకుండా ఏదైనా ఒక హాబీ మీద వర్క్ చేయగలుగుతారు. అండ్ అది మంచిగా ఉంచుతుంది కదా, యాక్చువల్లీ ప్రొడక్టివ్గా ఉంచుతుంది. ప్రొడక్టివిటీ అంటే ఏదో వర్క్ చేస్తున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం అన్నట్టే కాకుండా యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. కాబట్టి హ్యావ్ సమ్ హాబీస్. 11th వచ్చేసి ట్రావెల్ ఎందుకు చేయాలి అని అంటే నేను మా ఫ్రెండ్స్తో చేసిన కొన్ని ట్రిప్స్లలో నాకు అర్థమైంది ఏంటంటే మనం ఎంత ఇంట్రోవర్ట్ ఉన్నా మనం మాట్లాడాలని అనుకున్నాం అనుకోండి, జనాలు యాక్చువల్లీ తిరిగి మాట్లాడతారు.
మనం కొత్త లాంగ్వేజెస్ మాట్లాడవచ్చు, కొత్త లాంగ్వేజెస్ గురించి తెలుసుకోవచ్చు, కొత్త కల్చర్స్ గురించి తెలుసుకోవచ్చు. ప్రతి ప్లేస్లో ఒకటేలా ఉండరు. ఐ నో మేము వెళ్ళిన కొన్ని ప్లేసెస్లలో కూడా కొన్ని ప్లేసెస్లలో లెట్సే ఇప్పుడు మేము తమిళనాడుకి వెళ్ళినాం అనుకోండి, అక్కడ తెలుగు వాళ్ళు అంటే చాలా ఘోరంగా చూస్తారు. అదే మేము కర్ణాటక వెళ్ళినాం, అక్కడ లాంగ్వేజ్ చచ్చిపోతారని అంటారు కదా. కానీ గెస్ వాట్, మాకు తమిళనాడు కంటే కర్ణాటకలోనే బెస్ట్ వెల్కమ్ దొరికింది. అండ్ అక్కడ ఎవ్వరు కూడా మమ్మల్ని జడ్జ్ చేయలేము, మేము కన్నడ మాట్లాడట్లేమని. కానీ తమిళనాడులో అట్లా కాదు. తమిళనాడు వాళ్ళు డైరెక్ట్ మమ్మల్ని చాలా ఘోరంగా ట్రీట్ చేశారు అనమాట కొన్ని సిచ్యువేషన్స్లలో. సో అది ఎప్పటికీ మర్చిపోలేను. సో అట్లా అనమాట, నువ్వు దునియా అర్థమవుతుంది బేసిక్లీ. ఇంట్లో కూర్చొని కోడి పిల్లలాగా అదే దాంట్లో ఉంటా అంటే కష్టం. కాబట్టి ట్రావెల్, ఎక్కడికైనా వెళ్ళండి, మీ పక్క ఊరు వెళ్ళండి, పక్క సిటీ వెళ్ళండి, పక్క స్టేట్ వెళ్ళండి, పక్క కంట్రీ వెళ్ళండి. నేను ఇంకా కంట్రీ దాటి పోలేదు, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. 12th వచ్చేసి ఫోకస్ ఆన్ సోలో లివింగ్. ఎప్పటికైనా సరే నేనేమంటా అంటే, నా ఫ్రెండ్స్ జాయిన్ అయితే నేను కాలేజ్లో జాయిన్ అవుతాను, నా ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి నేను ఈ ఆఫీస్ పోను, ఇదంతా చెప్తా. ఎవడు చెప్పిండో నాకు తెలియదు, బట్ మనం అందరం అట్లనే బిహేవ్ చేస్తాం. నేను కూడా కాలేజ్లో ఉన్న టైంలో అట్లనే బిహేవ్ చేస్తుండే. కానీ లెర్న్, ఎవడు అవసరం లేదు మనకి. నువ్వు ప్రోగ్రెస్ చేసుకుంటూ ఎదగాలి లైఫ్లో. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఒక 25+ వచ్చినావంటే నీకు ఇది చెప్పాల్సిన అవసరం లేదు, నీకు అర్థమైపోతుంది. అప్పుడు కూడా నాకు వాడు కావాలి, వీడు కావాలి, ఆమె కావాలి, ఈమె కావాలని అన్నావు అంటే యూఆర్ జస్ట్ వద్దులే, యూఆర్ జస్ట్ డమ్. 13th వచ్చేసి లెర్న్ అ కాంబాట్ స్పోర్ట్. ఏదో ఒకటి కానీ డిఫెండ్ చేసుకోవడానికి ఉండాలి. మనం ఏదో ఫైట్స్లోకి వెళ్ళిపోతున్నామా ఏంది అన్నట్టు ఉండకుండా ఏదో ఒక కాంబాట్ స్పోర్ట్ నేర్చుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం వస్తుందో తెలియదు. లెట్సే మన పేరెంట్స్ మీదకి కానీ ఎవరైనా వచ్చినా, మన వైఫ్ మీదకి, మన గర్ల్ ఫ్రెండ్ మీదకి ఎవరైనా వచ్చినా, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్. పోయి కొట్టి చంపేయాల్సిన అవసరం లేదు ఎవరిని. డిఫెండ్ చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఎండ్ ఆఫ్ ద డే ఆ డిఫెండ్ కూడా చేయలేకపోతున్నావు అనుకో, యూ విల్ లూజ్ యువర్ పీపుల్. అండ్ దానికంటే బదులు నేను ఇంకోటి నేర్చుకొని అవతలలోనే కొడతాను. సో లెర్న్ సంథింగ్. అస్సలు రాకుండా ఏదో కొంచెమన్నా నేర్చుకున్నాను అనుకోండి, అట్లీస్ట్ యూ కెన్ డిఫెండ్ యువర్ సెల్ఫ్ కదా. దెబ్బలు తక్కువ తాకించుకోవడానికి కుదురుతుంది మనకి. 14th వచ్చేసి ట్రై ఫెయిల్ ఫాస్టర్. ఎందుకంటున్నా ఇట్లా అంటే, నేను ఎప్పుడైతే కంటెంట్ క్రియేషన్ చేద్దామని చెప్పేసి అనుకున్నానో, ఫిట్నెస్ ట్రైనింగ్ చేద్దామని అనుకున్నాను, ఈ రెండు థింగ్స్ అన్నీ సిమిలర్గా ఒకటే టైంలో స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఫిట్నెస్ ట్రైనింగ్ నేను కొంచెం ఎర్లీగా చేసిన, ఇది కొంచెం లేట్గా చేసిన. గెస్ వాట్, నేను ఇప్పటిదాకా నాకు తెలిసి ఈ వీడియోలో చెప్పలేదు, నేను నా ఫస్ట్ వీడియో అరౌండ్ 40 times ఏమో షూట్ చేసిన. నా చుట్టూ ఉన్న 3-4 నవ్వుతున్నారని చెప్పేసి నేను డిలీట్ చేసిన. కానీ ఈ వీడియో నేను కూర్చొని ఒకటే షాట్లో మొత్తం క్లియర్ చేసేస్తాను. మధ్యలో ఎడిట్స్ పెడతా, బట్ స్టిల్ నేను ఒకటే షాట్లో వీడియో క్లియర్ చేయగలను. అండ్ ఇప్పుడు నాకు కంటెంట్ క్రియేషన్లో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది, బికాజ్ ఐ ఫెయిల్డ్ మెనీ టైమ్స్, లిటరలీ మెనీ టైమ్స్. నేను చాలా డేస్ నుంచి చేస్తున్న కంటెంట్, సో నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యి ఫిగర్ అవుట్ చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు కూడా ఫిగర్ అవుట్ అయ్యేస్తాను. కాబట్టి ఫెయిల్ అవ్వడంలో తప్పేం లేదు. ఫెయిల్ ఫాస్టర్. ఎంత ఫాస్ట్గా ఒక దాన్ని ఫెయిల్ అవ్వడానికి మనం రెడీ ఉన్నామో అంత ఫాస్ట్గా నేర్చుకుంటాం. హోప్ ఇట్ మేక్స్ సెన్స్. 15th వచ్చేసి ఆల్వేస్ హ్యావ్ ఎ ప్యాసివ్ ఇన్కమ్. లెట్సే నేను ఒక ఫుల్ టైం జాబ్ చేస్తున్నా, నా దగ్గర ఒక స్కిల్ ఉంది, ఆ స్కిల్ నుంచి నేను ఎర్న్ చేయగలుగుతాను అనుకో, నేను పక్కా ఎర్న్ చేయడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే మార్కెట్ ఇన్స్టెబిలిటీ అనేది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ప్రాపర్గా ఒక సైడ్ ఇన్కమ్ పెట్టుకొని ఒక ఫుల్ టైం జాబ్ కూడా చేస్తున్నామో, దీనికి కానీ ఏమైనా ఎఫెక్ట్ అయినా ఏదో ఒకటి మనకి తిరిగి హెల్ప్ చేస్తుంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతుందంటే, మనం ఎర్లీ స్టేజెస్లలో ఉన్నప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసిన, నా కొలీగ్స్ అందరు ఎక్స్పీరియన్స్ చేసారు, ఏదైతే శాలరీ వస్తుందో మనకి అది మన ఖర్చులకే సరిపోతుంది. మన ఇంట్లోకి ఏమి ఇస్తాం, మనం ఎక్స్ట్రా ఏమైనా చేద్దామన్నా ఏముండదు. కాబట్టి ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉండడం వల్ల మన చిన్న ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇట్ విల్ హెల్ప్ యూ ఎనీవే. అండ్ 16th పాయింట్ వచ్చేసి నెవర్ యూజ్ నెగిటివ్ వర్డ్స్ ఆర్ స్లర్ వర్డ్స్ ఐ వుడ్ సే ఆన్ అ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. కూల్ ఉండడానికి నేను ఇప్పుడు ఒక మాట అనేసి కూల్ ఉంటా అన్నట్టు అనిపించుకోవద్దు. ఇప్పుడు నేను ఇన్ని డేస్ నుంచి కంటెంట్ చేస్తున్నా, నా నోటి నుంచి ఒక్క బూతు కూడా మీరు వినుంటారు. నేను నా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మాట్లాడుతూనేమో అది వేరే విషయం. కాకపోతే ఇట్లా ఒక 10 మంది చూస్తున్న దగ్గర నేనైతే ఎఫెక్ట్ చేయాలనుకో. నన్ను చూస్తున్న చాలామంది 18 to 25 ఆర్ సమ్వేర్ లైక్ 26, 27 దాకా కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కడు కూడా నా వల్ల మంచిగా అవ్వకపోయినా, ఒక్కడు కూడా నా వల్ల ఖరాబ్ అవ్వదు. నేను ఒక బూత్ మాట అన్న, కూల్ అయిపోయినా, నాకు ఫాలోవర్స్ వచ్చారు అనుకో, వాడు ట్రై చేస్తాడు. నన్ను చూసి ట్రై చేస్తాడా అన్నట్టు కాదు, కానీ నాకు ఆ ఇంపాక్ట్ కూడా ఇవ్వాలని అనిపించదు. ఏదో ఒక చిన్న ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, అరే అన్న బూతులు మాట్లాడుతుండు, మంచిగా అందరికీ నచ్చుతుంది, అది ఇది అన్నట్టు ఉంటుంది కదా. సో అది కూడా నేను చేయాలనుకోను. 17th వచ్చేసి డు నాట్ లూజ్ యువర్ కైండ్నెస్. ఎవడైనా మనం హర్ట్ చేసినా కానీ మీ కైండ్నెస్ మీరు పోగొట్టుకోకండి. నాకు తెలుసు మనకందరికీ ఎవడో ఒకడు ఇట్లా చేస్తూనే ఉంటాడు, మనం ఎంత మంచిగా ట్రీట్ చేసినా మనకి వెన్నుపోటు కూడా అది ఇది చేస్తూనే ఉంటారు. బట్ ఇట్స్ ఓకే కదా,
ఒక టైం తర్వాత ఇవన్నీ గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటాం, ఇవన్నిటి వల్ల స్ట్రాంగ్ అవుతాం, అండ్ ఇవి యాక్చువల్లీ హెల్ప్ చేస్తాయి. సో అట్ ద మూమెంట్ మేబీ కొట్టుకున్నా, తిట్టుకున్నా, ఏడ్చినా, ఏం చేసినా, నెక్స్ట్ తర్వాత మూమెంట్ మాత్రం బీ కైండ్, బీ యువర్ సెల్ఫ్. మీరు ఒకవేళ కైండ్ లేరు అనుకోండి, మంచి థింగే, మిమ్మల్ని ఎవరు మోసం చేయలేడు. కాకపోతే కైండ్ ఉన్నారు అని అంటే మాత్రం ఆ కైండ్నెస్ని పోగొట్టుకోకండి. బీ హ్యాపీ, మీ జోన్లో మీరు ఉండండి, హ్యాపీగా ఉండండి. నేనైతే నన్ను ఎవ్వడు తిట్టుకున్నా, నన్ను ఎవ్వడు గొడవ పడ్డా, ఏం చేసినా నేను నా జోన్లో నేను ఉంటాను. అంతే తప్ప నా కైండ్నెస్ని నేను పోగొట్టుకోను, నా హెల్పింగ్ నేచర్ని నేను పోగొట్టుకోను. ఐ విల్ హెల్ప్ ఎ లాట్ ఆఫ్ పీపుల్, ఐ విల్ డూ ఇట్. నేను ఇంకా మంచి పొజిషన్కి వెళ్తే ఇంకా మంచిగా చేస్తాను. 18th వచ్చేసి టీఎఫ్ఐ బానిస లేకపోతే ఒక పర్టికులర్ పొలిటీషియన్కి బానిసలాగా బానిసత్వం చేయకండి. నేను లైఫ్లో ఇది బాగా నేర్చుకున్నాను. మనం తెలుగు కాబట్టి వీ నో వాట్ ఈస్ బానిసత్వం లాట్. మన స్టేట్స్లలో ఉన్నంత బానిసత్వం ఏ దానికి లేదు. ఒక క్యాస్ట్కి, ఒక రిలీజియన్కి, అన్నిటికీ బానిసత్వం చేస్తుంటాం మనం. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే వానికి మన ఎగ్జిస్టెన్స్ కూడా తెలియదు. దినేష్ అనేటోడు నా ఫేవరెట్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళ కోసం కొట్లాడుకుంటూ కీబోర్డ్ వారియర్ లాగా బిహేవ్ చేస్తున్నాను అనుకోండి, వానికి ఎప్పటికీ నేనంటే ఎవడో తెలియదు. అయినో నాకు చాలామంది మంచి వాళ్ళని నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటా, కానీ ఆ ఇన్స్పిరేషన్ తీసుకోవడం వల్ల నాకు యూజ్ అవ్వాలి లైఫ్, నేను మంచిగా ఫీల్ అవ్వాలి. దానికోసం చేస్తే తప్ప ఎవరి కోసం బానిసత్వం చేయాలనుకో. 19th వచ్చేసి అప్పులు, బెట్టింగ్స్ ఇలాంటి వాటికి ఎంత దూరం ఉంటే అంత బెటర్. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు అప్పులు చేయలేదు, బెట్టింగ్స్ చేయలేదు, అండ్ నాకు తెలిసిన చాలామంది అవన్నీ చేశారు అనమాట. అండ్ ఇఫ్ యువర్ అ మ్యాన్, మీకు మాత్రం పగిలిపోతుంది ఈ అప్పులు, బెట్టింగ్స్ ఇలాంటివి చేశారంటే. అప్పులు ఈజ్ ఓకే, బట్ బెట్టింగ్స్ మాత్రం అస్సలు చేయకండి. అప్పులు చేసినా తక్కువ చేయండి, బెట్టింగ్స్ అయితే అస్సలు చేయకండి. నేను చూసిన ఎలాంటి సిచ్యువేషన్స్లలో మా దోస్తులు చాలామంది ఉన్నారు అని చెప్పి, కాబట్టి డోంట్ డూ ఇట్. 20th పాయింట్ వచ్చేసి డోంట్ కేర్ అబౌట్ పీపుల్ ఒపీనియన్స్ దాట్ మచ్. నేను చెప్తున్నా, నాకు ఎప్పుడైతే అందరూ నన్నే చూస్తారు, అందరు నా గురించి ఆలోచిస్తారు అని నాకు అనిపిస్తుందో, నేనేం చేస్తాను అంటే ఒక పెద్ద జంక్షన్ ఉంటుంది చూసారు, ఒక పెద్ద సర్క్యులర్ జంక్షన్ లాంటి ఏరియాకి అక్కడ నిల్చుంటా. అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయినా, కింద బ్లడ్ పడి ఎవడైనా చచ్చిపోతున్నా, నెక్స్ట్ మూమెంట్ జనాలు అందరూ మళ్ళీ దాని మీద నుంచే తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. అంతే తప్ప నువ్వేంది, పాడేంది, వీడేందని ఎవరి గురించి పట్టించుకోరు. ఎవరికి టైం లేదు. ఈ వీడియో కూడా ఎంతమంది చూస్తారో తెలియదు, నేను చెప్పే పాయింట్స్ ఎంతమంది వింటారో తెలియదు. దీని తర్వాత నీ పని నీది, నా పని నాది. ఇది పోస్ట్ చేసినాక నా పని నేను చేసుకుంటా, ఇది చూసినాక నీ పని నువ్వు చేసుకుంటావు. అన్ని ఇట్లా చెప్పిండు, అన్న అట్లా అన్నాడు అని చెప్పి నువ్వు కూర్చొని ఆలోచించు. ఆబ్వియస్లీ లైఫ్ అంతే, పోతూనే ఉంటుంది. కాబట్టి ఒపీనియన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఆలోచించుకుంటూ కూర్చున్నావు అంటే యూ విల్ లూజ్. ఎప్పుడైతే ఆలోచించాడో వాడు ముందే వెళ్ళిపోతాడు. 21st పాయింట్ వచ్చేసి బీ అండ్ ఈడియట్, నో ప్రాబ్లం. నేను ఈ రోజుకి కూడా నేను ఏమనుకుంటా అంటే, కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసే టైంలో ఎవడన్నా నన్ను చూస్తే అరే నన్ను ఏమనుకుంటారు, నన్ను చూసి నవ్వుకుంటారేమో, అది ఇదని నాకు చాలా అనిపిస్తుండే. కానీ అట్ దిస్ మూమెంట్ నేను అసలు పట్టించుకోను. నా గురించి ఎవడేమనుకుంటుండో, నన్ను ఎవడేం తిట్టుకుంటుండో అని నేను పట్టించుకోను. నాకు వాడు నన్ను ఎట్లా తిట్టుకుంటుండో నేను కూడా వాడిని అట్లనే తిట్టుకుంటాలే అన్నట్టు వదిలేస్తాను. అంతే తప్ప వాడిని ఒపీనియన్ నన్నైతే ఎప్పటికీ హర్ట్ చేయదు. నన్ను ఎవడో క్రింజ్ అనుకుంటుండని నేను అనుకోను. యాక్చువల్లీ ఎవడైతే చేయట్లేడో థింగ్స్ వాడే క్రింజ్ లాగా మిగిలిపోతాడు, అంతే ఆబ్వియస్లీ. 22nd పాయింట్ వచ్చేసి యు ఆర్ వాట్ యూ కన్జ్యూమ్. మనం ఎవరితోనైతే తిరుగుతున్నాం, మనం ఏ కాంటెంట్ అయితే చూస్తున్నాం అనేది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. నేను ఏ షోకి అగేన్స్ట్ కాదు, కాకపోతే బతుకు జట్కా బండి, బిగ్ బాస్ ఇట్లాంటి సిరీస్లు, ఇట్లాంటి షోలు ఎంత దూరం ఉంటే అంత బెటర్. నాకు హేట్ ఏం లేదు, బట్ స్టిల్ ఒక పాయింట్ ఏం చెప్దాం అనుకున్నా అంటే, నెగిటివిటీ కదా, ఆల్రెడీ లైఫ్లో చాలా నెగిటివిటీ ఉంటుంది. దాన్ని ఖరాబ్ చేసుకోవడానికి, నా మూడు ఖరాబ్ చేసుకోవడానికి నేను ఎందుకు చూస్తాను? చూడండి, ఆబ్వియస్లీ చూడండి, బట్ దాన్ని తీసుకొని ఓ పెద్ద నెత్తిలో ఎక్కించుకొని ఖరాబ్ చేసుకోవద్దు. ఆల్సో ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసరికి చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ. నా జిమ్లో నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట, హూ ఆర్ లైక్ ఎస్టైర్. లైక్ లిటరలీ నేను ఏ మైండ్ సెట్తో వస్తా ఆ మైండ్ సెట్తోనే తీసుకొస్తారు. అండ్ మేము మాట్లాడితే జిమ్, కాంటెంట్, ఫిట్నెస్, అసలు నెంబర్ ఆఫ్ టాపిక్స్, నాకు ఏవైతే కూర్చొని మాట్లాడాలి గంటలు అని అనిపిస్తుందో అలాంటి టాపిక్స్ మాట్లాడతాం అనమాట. గంటలు ఏం మాట్లాడడం, బట్ స్టిల్ యునో ఆ వైబ్ అలాంటి ఒక సర్కిల్ ఉండడం వల్ల యూ విల్ గ్రో అండ్ యూ విల్ బికమ్ బెటర్. మా జిమ్ బ్యాచ్లో మేమందరం అట్లనే ఉంటాం, విల్ పుష్ ఈచ్ అదర్. జిమ్ బ్యాచ్లో అందరికీ సపోర్ట్ చేస్తారు, అందరూ ముందుకెళ్ళాలి, ఎదగాలి అని అనుకుంటారు. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తారు. ఎప్పటికీ కూడా వీడెదగొద్దు వాడెదగొద్దు అన్నట్టు ఆలోచించారు. ఆ సర్కిల్ అట్లా ఉండడం వల్లే, ఆ మైండ్ సెట్స్ అట్లా ఉంటే వీఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్, విల్ బికమ్ బెటర్. చూస్తుండండి. 23rd పాయింట్ వచ్చేసి మేక్ మనీ సో దట్ ఇట్ మేక్స్ మనీ.
నేను ఈ కోట్ ఎక్కడో విన్నా అనమాట. ఇది యాక్చువల్ నాకు బాగా నచ్చింది. ఒకవేళ మీరు మనీ ఎర్న్ చేస్తారంటే దాన్ని ఎంతో అంత ఎక్కడో అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఒక పార్ట్ ఆఫ్ దట్ ఇన్కమ్, లెట్స్ ఒక 5% ఒక 10% కానీ ట్రై టు మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ మనీ. బిజినెస్లో ఇన్వెస్ట్ చేయవచ్చు, ఇక్కడైనా లేకపోతే చిట్ ఫండ్స్, ఏదైనా ఎలాంటి ఫండ్స్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి ఏదైనా దేంట్లో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. బట్ మేక్ ష్యూర్ యువర్ మనీ ఈజ్ మేకింగ్ మనీ. దీనివల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లో మీరు చాలా హ్యాపీ అవుతారు. నేను రీసెంట్లీ నేర్చుకున్నాను, అరౌండ్ ఒక 24-25 ఉన్నప్పుడు ఇలాంటి థింగ్స్ నేర్చుకున్నాను. సో అప్పటి నుంచి నేను దాని మీద కాన్స్టెంట్లీ వర్క్ చేద్దాం అనుకుంటా. నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఐ ట్రై టు క్రియేట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అంతే తప్ప ఉన్నాయి కదా అని ఉడాయించాలి అని చెప్పి ఎప్పుడు ఆలోచించాలి. 24th పాయింట్ వచ్చేసి బిలీవ్ ఇన్ యువర్ ఓన్ ఐడియాలజీ. ఒక థింగ్ చేస్తే రేపటి రోజున నేను హ్యాపీ అవుతాను అనుకుంటే నేను పక్కా చేస్తాను. ఎవరో నాకు వద్దన్నారు, ఎవరో నన్ను చేయొద్దన్నారు అని చెప్పి నేను అనుకోను. అండ్ నాకు అది కరెక్ట్ అనిపిస్తుంది అనుకోండి, ఐ విల్ నాట్ రిగ్రెట్. నేను ఇప్పుడు టైం కన్జ్యూమ్ చేసి ఎవ్రీడే కాంటెంట్ చేస్తున్నానంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఒక నెంబర్ చూడాలని ఉంటుంది. నేను 200-300లో ఉన్నప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే, అరే 1000 అనే నెంబర్ నా ప్రొఫైల్లో చూడడానికి నేను ఎంత కష్టపడాలి అని చెప్పి ఆలోచించాను. నాకు అనిపించింది, అరే 1000 అనే నెంబర్ నేను చూస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతా. సో ఐ వాంట్ టు వర్క్ మై ఆస్ ఆఫ్ అండ్ ఐ డిడ్. అంతే కష్టపడ్డా, అంతే వర్క్ చేసిన, అండ్ ఐఎమ్ క్లోజ్ టు సమ్ 2K ఫాలోవర్స్ ఆర్ సంథింగ్. నెంబర్ డజంట్ మ్యాటర్, బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను అనుకున్న గోల్ని ఇప్పుడు రీచ్ అయిపోయాను. సో ఇప్పుడు నేను వర్క్ చేసేది నా ప్రోగ్రెస్ కోసం తప్ప ఇప్పుడు ఒక నెంబర్ కోసం అన్నట్టు అట్లా ఏం చేయను. కానీ నాకు టార్గెట్స్ ఉంటాయి, ఆబ్వియస్లీ నాకు గోల్స్ ఉంటాయి, నాకు టార్గెట్స్ ఉంటాయి. కానీ నేను ఆ 1K టచ్ చేసినప్పుడు అదే అనుకున్నా, ఐ కెన్ డూ ఇట్. ఎవరో చేయగలుగుతారు, నేను చేయలేనని ఎప్పుడు అనుకోలేదు. 25th పాయింట్ వచ్చేసి బీ ఆప్టమిస్టిక్. మనకి చాలాసార్లు ఏమైపోతుందంటే, మనం ఊరు నుంచి కావచ్చు, లేకపోతే ఇంకెక్కడో సిచ్యువేషన్స్ కావచ్చు, కానీ మనం ఏమనుకుంటామంటే మనం ఏం చేయలేమేమో అని అనుకుంటాం. నేను కూడా ఒక చిన్న ఏరియా నుంచి వస్తాను, సో నేను కూడా చాలా అనుకుంటుండే అట్లా. సో కాకపోతే ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే నీకు ఎంత స్కిల్స్ ఉన్నాయి, నీ దగ్గర మ్యాటర్ ఎంత ఉంది, అండ్ నువ్వు కాన్స్టెంట్గా ప్రోగ్రెస్ చేయగలుగుతావా, కాన్స్టెంట్గా నీ మీద నువ్వు వర్క్ చేయగలుగుతావా అన్నది ఇంపార్టెంట్. నువ్వు అట్లా వర్క్ చేయగలుగుతున్నావు, నువ్వు నెట్వర్క్ బిల్డ్ చేసుకోగలుగుతున్నావు అని అంటే దెన్ యూ విల్ గ్రో. అండ్ నెట్వర్కింగ్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలనంటే నీ దగ్గర మ్యాటర్ ఉండాలి. నీ దగ్గర మ్యాటర్ లేదనుకో నేనైతే దగ్గర రానియను అన్నట్టే ఆలోచిస్తుంది దునియా. కాబట్టి హ్యావ్ సమ్ స్కిల్స్. మీకు స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, ఎవరన్నా మిమ్మల్ని దగ్గర తీసుకుంటారు, ఎవరన్నా మీరు అవసరం పడతారు అవతల వాళ్ళకి. 26th వచ్చేసి ఫోకస్ ఆన్ యువర్ పీస్. ఎవడేం చేసినా నా పీస్ తర్వాతనే నాకు ఏదైనా సరే. అంతే తప్ప వాడు అట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, వాడు అట్లా మాట్లాడుకుంటుంది, ఇట్లా మాట్లాడుకుంటుంది అనేది మనకి ఎఫెక్ట్ చేయొద్దు, మన పీస్ని ఖరాబ్ చేయొద్దు. అది గుర్తుపెట్టుకోండి. ఈ 26 థింగ్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఒక 26 years నుంచి చాలా థింగ్స్ నేర్చుకుంటూ వచ్చినా కదా. సో ఆ థింగ్స్ని నేను కొంచెం ఒక దగ్గర పెట్టి చెప్దాం అనుకున్నాను, నా ఐడియాలజీ. ఇవి అన్ని రకాలుగా చెప్తున్నాను నేను, నాట్ ఓన్లీ ఫిట్నెస్, నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్, ఎనీథింగ్ అన్నీ కలిపి చెప్తున్నా. ఎందుకంటే మ్యాన్ టు మ్యాన్ ఐ వాంట్ టు హెల్ప్ యూ యాజ్ వెల్, ఐ వాంట్ యూ టు గ్రో యాజ్ వెల్. అండ్ ఇలాంటి ఐడియాలజీ నాకుందని చెప్పడం వల్ల ఐ కెన్ అట్రాక్ట్ పీపుల్ ఫ్రమ్ ద సేమ్ ఐడియాలజీ కదా. సో ఐ వాంట్ టు డూ దట్. అంతే తప్ప నాకు బాయ్ అంటే బాయ్ అనేటోడు కాకుండా కొంచెం నా ఐడియాలజీకి వాళ్ళ ఐడియాలజీకి సెట్ అయ్యేలాగా ఉండాలి కాబట్టి సో నేను ఇట్లా అనుకున్నా ఈ వీడియో చేద్దామని చెప్పేసి. సో యా, దట్స్ ప్రిటీ మచ్ ఇట్. ఈ 26 థింగ్స్ ఏవైతే ఉన్నాయో నా టేస్ట్కి తగ్గట్టు, నా ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు చెప్పిన. అండ్ మీకేమైనా ఉంటే కింద కమెంట్ చేయండి, విల్ చాట్ అబౌట్ ఇట్. ఇక్కడ దాకా ఈ వీడియో మీరు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వన్, అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.